ఇంత రచ్చ జరిగినా బెజవాడ సెంట్రల్ జగన్ ఎవరికి ఇస్తున్నారు? దీని వెనుక ఎలాంటి వ్యూహాలున్నాయి? అసలు జగన్ ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? టీడీపీ 100% విన్ అవ్వడం కోసం ఇలా ఎందుకు జగన్ ఆలోచిస్తున్నారు? అయితే ఇక బెజవాడ సెంట్రల్ను జగన్ కోల్పోబోతున్నారా? ఇంతకు జగన్ సెలెక్ట్ చేసిన ఆ అభ్యర్థి ఎవరై ఉంటారు? ఈ అంశాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత వంగవీటి రాధ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ సెంట్రల్ సీటు ఆశించిన ఆయన్ను విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించింది. అయితే తనకు సెంట్రల్ సీటు ఇచ్చి తీరాల్సిందేనని గట్టిగా పట్టుబట్టారు. సెంట్రల్ ఇచ్చేది లేదని, తూర్పు నుంచి లేదా మచిలీపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ చాయిస్ ఇచ్చారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన రాధ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు. అయితే ఈ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎవరిని బరిలోకి దింపాలనుకున్నది? అసలు రాధాకు సీటు నిరాకరించడం వెనుకున్న కారణాలేంటి అనే విషయాలు ఇప్పుడు విజయవాడలో చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లాది విష్ణు వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈయన పార్టీలో చేరినప్పుడు విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశించారని స్పష్టమైన హామీ మేరకే వైఎస్ జగన్ సమక్షంలో కండువా కప్పుకున్నారని తెలుస్తోంది. దీంతో సెంట్రల్ విష్ణుకి ఇచ్చి 2014 ఎన్నికల్లో రాధ ఏ నియోజకవర్గం నుంచి అయితే పోటీ చేశారో అక్కడి నుంచే బరిలోకి దింపాలని అధిష్టానం భావించింది. అయినప్పటికీ సెంట్రల్లో ఓవైపు రాధ, మరోవైపు విష్ణు పార్టీ కార్యక్రమాలను చేపడుతూ వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే సెంట్రల్లో రాధ గట్టి పట్టు సాధించుకున్నారని ఆయన అనుచరులు చెబుతుంటారు. 2019 ఎన్నికల్లో అధిష్టానం ఖచ్చితంగా టికెట్ ఇస్తుందని, గెలిచి తీరుతామని ధీమాతో రాధ జనాల్లోకి వెళ్లారు. అయితే అధిష్టానం సీటు ఇవ్వకపోవడం, అసంతృప్తితో రాధ రాజీనామా చేయడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. రాధ రాజీనామాతో సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకేనని తేలిపోయింది. సెంట్రల్ నుంచి పోటీ చేయడానికి విష్ణుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయని తెలుస్తోంది. జగన్ పాదయాత్రలో ఉన్న సమయంలో వైసీపీకి చెందిన కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ కార్యక్రమంలో రాధా సీటు విషయమై మాట్లాడారు. దీంతో మరోసారి విజయవాడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు రాధా పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారు. అప్పట్లో రాధా రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో సీనియర్ నేతలు యలమంచిలి రవి, కొడాలి నాని పార్టీని వీడొద్దని మంతనాలు జరిపగా రాజీనామాకు బ్రేక్ పడింది. మరోసారి రాధ రాజీనామా చేస్తున్నారని సమాచారం రావడంతో అధిష్టానం సీనియర్ బొత్స సత్యనారాయణ రంగంలోకి దింపింది. రాధాతో బొత్స సుమారు అరగంటకు పైగా రాయబారం నడిపారు. ఈ భేటీలో ఖచ్చితంగా తనకు సెంట్రల్ ఇచ్చి తీరాల్సిందేనని రాధ ఖరాఖండిగా తేల్చి చెప్పారని టాక్. అయితే బొత్స మాత్రం తూర్పు నుంచి టికెట్ ఇవ్వడానికి అధిష్టానం సిద్ధంగా ఉందని చెప్పినట్లు సమాచారం. దీంతో రాయబారం బొత్స ఫెయిల్ అయింది. అయితే ఈ భేటీ వ్యవహారం పూర్తయిన 10 నిమిషాలకు వంగవీటి రాధ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన 2 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అయితే ఈ రాజీనామా వ్యవహారంపై ఇంతవరకు వైసీపీ స్పందించలేదు. అయితే ఈ సీటు టీడీపీ గెలవడం 100% పక్కా అని తెలుస్తోంది. రాధా ఎమ్మెల్సీకి ఒప్పుకుని టీడీపీలోకి వస్తే బోండా ఉమ్మ గెలుపు సులువు కాదని, జనసేనలోకి వెళ్తే ఓట్లు చీలికతో టీడీపీకి కలిసి వచ్చేది ఖాయమే. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.